హాయ్ గైస్, మనం ఈ పవర్లూమ్ మగ్గాన్ని వేసేటప్పుడు మనకు ఫస్ట్లో ఈ మేస్త్రీలు అనేది ఫిట్ చేసి ఉంటారు కదా. ఇలా ఫిట్ చేసినప్పుడు కొన్ని రోజులు బాగా నీట్గా ఆడుతూ ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత కొన్ని రిపేర్లు అనేది వస్తుంటాయి అన్నమాట. ఇది నా మగ్గమే కాదు, మీ మగ్గం అని కాదు, ప్రతి ఒక్కరికి ఈ ప్రాబ్లం అనేది వస్తుంటాయి అన్నమాట. కానీ ఒక్కసారి బిగిస్తే పోయేటివి కాదు, మనం రిపేర్ చేస్తూనే ఉండాలి, మళ్ళీ వస్తూనే ఉంటాయి. మీరు అసలు ఏం బాధపడకండి. మీరు మీ మగ్గంలో ఏమైనా కానీ మనకి రిపేర్లు వస్తుంటాయి కదా, ఈ రిపేర్లు వచ్చినప్పుడు నాకు కామెంట్ అనేది పెట్టండి. నేను మామూలుగా ఈ కామెంట్లు అనేది చూస్తూనే ఉంటాను. మీ కామెంట్లను చూసి నేను కొన్ని రిపేర్లు అనేది చేస్తాను. మీకు ఆ వీడియోలు కూడా ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను అన్నమాట. ఇంతవరకు అయితే నేను నా పవర్లూమ్ మగ్గంలో నేను చేసిన రిపేర్లు, ఒకవేళ నాకు వచ్చిన సమస్యలు మాత్రమే ఇంతవరకు నేను చేయగలిగాను. ఇంకా మీకేమైనా కానీ నా పవర్లూమ్ మగ్గంలోనే కాకుండా కానీ మీకైనా ఏంటి అంటే మీ మగ్గంలో కొత్త వస్తుంటాయి కదా, అవి కూడా నాకు కామెంట్లు అనేది పెట్టండి. నేను కొన్ని దానిలను కూడా ఎలా చేయాలనేది మీకు చెప్పి మీకు వీడియో చేసి చూపిస్తాను అన్నమాట. ఓకే గైస్, కొందరు నిన్న కొన్ని కామెంట్లు చూశాను. అందులో ఒకటి ఏదంటే, ఇట్లా మనకు ఈ పవర్లూమ్ మగ్గం వేసేటప్పుడు ఈ బ్రేక్ పక్కన నుంచి పోయేటప్పుడు కొమ్ములు ఇట్లా క్రాస్గా పోతున్నాయని అడుగుతున్నారన్నమాట. చూడండి, ఇంతకుముందే ఈ వీడియో అనేది చేశాను. ఈ కొమ్ములు క్రాస్ పోయేది, బయటికి పోయేది. మనకు కొమ్ములు క్రాస్ పోతున్నాయంటే మీరు వెంటనే మనకి పన్ను ఉంటుంది కదా, రీడ్ చెక్ చేసుకోవాలన్నమాట. మనకు రీడు చెక్ చేసుకుంటే మనకి ఇక్కడే మనకు 90% ఈ పన్ను రీడులోనే మనకు ప్రాబ్లం వస్తుంది అనమాట. కొమ్ములు క్రాస్ పోవడానికి ఈ రీడులోనే మొత్తం అంతా మనం ఇక్కడ నేను ముందు వీడియోలో చెప్పాను. ఈ రీడ్ అనేది చెక్ చేసుకోండి. ఈ పట్టికి మనకి ఈ రీడ్కు బాగా కరెక్ట్గా ఉండాలన్నమాట. ఈ పక్క చూస్తారు, కానీ కొందరు ఏం చేస్తారంటే ఈ సెంటర్లో మనం కరెక్ట్గా పెట్టడం మర్చిపోతారన్నమాట. ఈడ కరెక్ట్గా పెట్టకపోయినా కానీ మనకు కొమ్ము అనేది తగిలి మనకు క్రాష్ వెళ్తూ ఉంటుంది. ఇది మెయిన్ రీజన్ అన్నమాట. ఇది ఒక రీజను. ఇంకొకటి వచ్చేసి మనకి ఈ బాక్స్లో చాలా ఉంటుంది కొమ్ములు క్రాస్ పోయేకి. మనకి పిక్కర్ అనేది కింద లోపల తగిలినా కానీ మనకి క్రాస్ పోతుంది. మనకు కొందరు ఏం చేస్తారంటే ఈ బుస్సులు ఉంటాయి ఈ దీంట్లో పిక్కర్లో, ఈ బుస్సులు అరిగిపోయినా కానీ మనకు ఈ కొమ్ము అనేది క్రాస్ పోవడానికి అవకాశం వస్తుంది అనమాట. అందుకే మీరు వెంటనే ఈ పిక్కర్లో మనకి బుస్సులు అనేది మార్చుకోవాలి. ఇదే కాకుండా మనకు ఇక్కడ వచ్చేసి ఈ రాడ్ ఉంటుంది. ఈ రాడ్ కూడా మనం క్రాస్ ఉన్నా కానీ ఇట్లా క్రాసులు పోతుంటాయి, బాగా స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఇది బాగా నీట్గా సెట్ చేసుకోండి. ఈ కొమ్ములు క్రాస్ పోవడానికి మనకి బాక్స్లోను ఈ రీడులోనే అనమాట. ఇంకొకరు వచ్చేసి జరీ వైట్, ఈ బార్డర్ జరీలో వైట్ అవుతుందన్న ఏం చేయాలా అని అడుగుతున్నారు. ఇంతకుముందే నా వీడియోలు చేశాను. మీరు ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి మన వీడియోలన్నీ చూడండి, మీకు అర్థమవుతుంది. కానీ మీకోసం చెప్తాను. ఫస్ట్ మనకు నిండుగా ఉంటుంది కదా, అలాంటప్పుడు మనకి సమస్య అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. మనకు ఈ జరీ అనేది అయిపోయేటప్పుడు బాబిన్ అయిపోతుంటుంది కదా, అయిపోయే కొద్దీ మనకు టైట్ అవుతుంటుంది అనమాట. టైట్ అవుతుంటే మనం వెంటనే టైట్ అనేది తగ్గించుకోవాలి. ఈ జరీ అనేది ఎక్కువ టైట్ ఉండకూడదు. మనకు ఈ బాడీ ఉంటుంది కదా, ఈ వార్ప్ బాడీ దీనికంటే కొంచెం తక్కువే పెట్టుకోవాలి. అప్పుడు మనకు నీట్గా వస్తుంది అనమాట. ఫస్ట్ మీరు టైట్ తగ్గించుకోండి. టైట్ తగ్గించుకున్న తర్వాత మళ్ళీ కొంచెం నేసి చూడండి. అలాగే మనకు జరీ అనేది వైట్ అవుతా అంటే మనకు ఈ పట్టీకి తగులుతూ ఉంటుంది. మగ్గం పట్టీకి మనం మగ్గం అనేది వెనక్కి పెట్టి చూడండి, పట్టీకి తగులుతా అంటే మనకి ఇక్కడ జాకెట్కి చూడండి, మనకి ఇక్కడ వచ్చేసి మనకి జాకెట్ మనం పైకి చేసుకుంటే ఉంటుందన్నమాట. కొంచెం డౌన్ అయినా చేయొచ్చు, కొంచెం పైకైనా చేయొచ్చు, ఇలా ఉంటుంది. ఇలా చేసుకొని మీరు ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకోవచ్చు అన్నమాట. మనకి ఇక్కడ వచ్చేస్తే మనకు ఈ బాబిన్ల దగ్గర మనం అడ్జస్ట్మెంట్ పెట్టుకోవాలి. ఇలాంటి తాళ్ళు కట్టుకోవాలి. అందరూ కట్టుకుంటారు ఆల్రెడీ. దీనిలను మనం టైట్ అనేది ఎక్కువ అవుతా అంటే మీరు వెంటనే టైట్ అనేది తగ్గియండి. టైట్ తగ్గించినారంటే, మరీ మీరు ఎక్కువ టైట్ తగ్గిస్తే లూజ్ పడిపోతుంది, జరీ అనేది సుక్కు వచ్చేస్తుంది. అలా కాకోకుండా మీడియంగా మనం టైట్ అనేది పెట్టుకోండి. ఓకే గైస్, ఇప్పుడు అర్థమైంది కదా. ఈ రెండు చెక్ చేసినారంటే మీరు
ఆటోమేటిక్గా మనకు జరీ అనేది వైట్ కాకోకుండా బాగా నీట్గా వస్తుంది. ఇంట్లో నాకు ఇట్లా కొమ్ము అనేది మనకి బాక్స్ లేకపోతాను కానీ మగ్గం అనేది గుద్దుకుంటుందంట. ఎందుకు ఇలా అవుతుంది అనేది అడుగుతున్నారు. చూడండి, ఎప్పుడన్నా కానీ ఇట్లా మనకు కొమ్ము బాక్స్ లేక నీట్గా పోయినా కానీ ఇట్లా గుద్దుకుంటుంటే మీరు వెంటనే చూసుకోవాలన్నమాట. మగ్గం ఉండే పాస్ట్కి మనకు ఏట్ అనేది సరిపోకుండా కానీ మనకు ఇలా కొమ్ము అనేది గుద్దుకుంటా ఉంటుంది. అలాంటప్పుడు మనకు కొమ్మ ఏం పోతా ఉంటుంది బాగా నీట్గా, కానీ మగ్గం ఫాస్ట్గా ఉండిన దానివల్ల మనం ముందుగానే వచ్చి గుద్దుకుంటుంది అనమాట. కొమ్మ అనేది కొంచెం స్లో వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు మనం ఏట్ అనేది కొంచెం పెంచుకోవాలి. కొంచెం పెంచుకొని మళ్ళీ నేసి చూడండి. అలాగే గుద్దుకుంటా అంటే మీరు వెంటనే ఈ కత్తులు ఉంటాయి కదా, ఈ కత్తులు అనేది ఇట్లా మగ్గం మనకు కొమ్ము లోపలికి పోయినాక ఇట్లా పైకి వస్తుందే లేదా అనేది చూడండి. ఇట్లా మనకు కొమ్ము అనేది ఇట్లా బయటకు వస్తానే కిందికి పోతుంది, మనం లోపలికి పోతానే ఇట్లా పైకి రావాలన్నమాట. ఇలా పైకి రావాలి. మీరు మగ్గం ముందరికి పెట్టండి. మగ్గం ముందరికి పెడితే మనకి ఇక్కడ కొమ్ము అనేది లోపలికి పోయినప్పుడు ఇట్లా పైకి దీనికి తగలకోకుండా ఇక్కడ వచ్చేసి బిస్కెట్ అనేది ఉంటుంది. ఈ బిస్కెట్కి అనేది తగలకోకుండా ఉండాలన్నమాట. తగలకుండా పైకి రావాలి. ఇలా పెట్టుకున్నామంటే మనకు సెట్ అయిపోతుంది. ఈ ప్రాబ్లం అనేది ఏటు తగ్గినప్పుడు కూడా వస్తుంది. మనకి కత్తి అనేది కొంచెం కిందికి ఉన్నప్పుడు కూడా తగులుతుంది అనమాట. ఈ కత్తి కొంచెం కిందికి ఉన్నప్పుడు మనకేమవుతుంది, మగ్గం ముందరికి వస్తానే కానీ ఈ కత్తి అనేది పైకి రాదనమాట. బిస్కెట్ కంటే పైకి రాదు. అలా పైకి రాకోకుంటే మనకు గుద్దుకుంటూనే ఉంటుంది. మీరు ఎంతసేపు పెట్టినా కానీ ఎక్కడ చూసినా కానీ ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ కాదు. మీరు ఈ రెండు కరెక్ట్గా పెట్టుకున్నారంటే మనకు ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. ఓకే గైస్, చూశారు కదా. ఇప్పుడు నేను చెప్పిన వీటిని మీరు బాగా నీట్గా సెట్ చేసుకోండి. మీకు మీ పవర్లు మగ్గంలో ఈ రిపేర్లు అన్నీ వచ్చినప్పుడు ఇట్లా నేను చెప్పినట్టు చేయండి. మీకు ఈ ప్రాబ్లమ్స్ అనేది రాకోకుండా బాగా నీట్గా వస్తుంది అనమాట. ఓకే గైస్, ఇంకా ఇవే కాకుండా కానీ మీ పవర్లు మగ్గంలో ఏమైనా కానీ డౌట్ వస్తాయి కదా, డౌట్ వస్తే నాకు వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మీకు వచ్చిన సమస్య నేను చెప్తానన్నమాట ఏం చేయాలనేది. ఓకే గైస్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇవే కాకుండా కానీ మీకు పవర్ లూమ్ మగ్గంలో వీడియోలు కావాలంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. మొత్తం అన్నీ పవర్ లూమ్ గురించే ఉంటాయి. ఓకే గైస్, మళ్ళీ ఒక నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.